హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ సెషన్లో మనం పవర్ బై ఇంట్రడక్షన్ గురించి అదేవిధంగా ఎస్క్యూఎల్ గురించి నేర్చుకున్నాము. వీక్ డే బ్యాచ్ అండ్ వీకెండ్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2 వీక్స్ అయిపోయింది అండ్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. సో బట్ థింగ్ ఈస్ నేను 50 అవర్స్ ప్లాన్ చేసుకున్నాను, బట్ అది ఇంకా ఎక్కువ అయ్యేటట్లుంది బికాస్ ఆఫ్ ఎస్క్యూఎల్ అండ్ సమ్ ఇన్స్టలేషన్స్ పార్ట్ అండ్ ఇంట్రడక్షన్ పార్ట్. సో వీటి వల్ల ద టైమ్ ఈస్ గోయింగ్ బియాండ్ 50 అవర్స్ అండ్ 55 అవ్వచ్చు, 60 కూడా అవ్వచ్చు. So to control that, so introduction parts and installations parts and SQL గురించి, ఐ మీన్ నాట్ కంప్లీట్ SQL బేసిక్స్ ఏమైతే నేను చెప్దాం అనుకున్నాను అవన్నీ నేను యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నాను వీడియోస్. సో మేబీ ద 6 అవర్స్ కంటెంట్ ఆర్ 7 అవర్స్ కంటెంట్ ఏమైతే ఉందో అది నేను ఫ్రీగా యూట్యూబ్లోనే పెడుతున్నాను. సో నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఎవరైతే ఎస్క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటున్నారో, అంటే పీపుల్ ఈవెన్ నౌ ఇన్ దిస్ బ్యాచ్ అవుట్ ఆఫ్ ద టోటల్ పీపుల్ చాలా మంది ఎస్క్యూఎల్ తెలుసు, కొంతమంది తెలియదు. వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. సో నెక్స్ట్ టైం నుంచి అలా కాకుండా ఎవరికైతే ఎస్క్యూఎల్ రాదో, సో దే కెన్ రెఫర్ దీస్ వీడియోస్. అట్లీస్ట్ వాళ్ళకు కొద్ది బేసిక్స్ అర్థమవుతాయి ఈ వీడియోస్ వల్ల. దెన్ వీ కెన్ స్టార్ట్ పవర్ బై డైరెక్ట్లీ. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మార్చ్ 29th కానీ ఏప్రిల్ 5th కానీ ఈ 2 daysలో ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ గోస్ ఫర్ ద కరెంట్ బ్యాచ్. అది నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను ఎప్పుడు అనేది. సో అంతకంటే ముందు ఇన్ దీస్ 10 days, రాబోయే 10-15 రోజుల్లో, సో మనం ఇంట్రొడక్షన్ గురించి, ఐ మీన్ టుడే విల్ సీ ఇంట్రొడక్షన్ పార్ట్ అండ్ ఎస్క్యూఎల్ బేసిక్స్ ఏమైతే అవసరం అవుతాయి పవర్ బైకి అవన్నీ నేను చెప్తాను. అవి నేర్చుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ జాయిన్ ద బ్యాచ్. సో లెట్స్ సీ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ పవర్ బిఐ. సో ఈవెన్ దో మీరు పవర్ బై నేర్చుకున్నప్పటికీ దీన్ని జస్ట్ పవర్ బై అని చూడొద్దు, బికాస్ సీ సీ యాజ్ ఎ డేటా. ఎందుకంటే మనం రెగ్యులర్గా రియల్ టైంలో డేటాతో డీల్ చేస్తాం. సో వాట్ ఎవర్ వి డూ ఇన్ పవర్ బిఐ కానీ ఏదైనా సరే రిపోర్టింగ్ ఎన్వైరన్మెంట్లో వి నీడ్ డేటా. సో ఆ డేటా వచ్చేసి మనకి చాలా దగ్గర నుంచి వస్తుంది. ఫైల్స్ నుంచి రావచ్చు, లైక్ ఎక్సెల్, సిఎస్వి, లేదంటే డేటాబేస్ నుంచి రావచ్చు. మనకి మైక్రోసాఫ్ట్ సీక్వెల్ ఉంది, ఆరకుల్ సీక్వెల్ ఉంది, పోస్ట్గ్రెస్ సీక్వెల్ ఉంది, మై సీక్వెల్ ఉంది, నెటిజా ఉంది. సో ఎస్క్యూఎల్కి చాలా ఫార్మ్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ మనకి వన్ ఎస్క్యూఎల్ తెలిస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ తెలిసినా సరే, ఆరకుల్ తెలిసినా సరే, దట్స్ ఎనఫ్. మేబీ టుమారో మీరు కొత్త కంపెనీకి వెళ్ళిన తర్వాత మీకు ఎస్క్యూఎల్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ తెలిసి ఉండొచ్చు, బట్ టుమారో రేపు ఆరకుల్ యూస్ చేసినా సరే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అందుకని ఎస్క్యూఎల్ నేను సజెస్ట్ చేస్తాను నేర్చుకోమని చెప్పి. అండ్ డేటా కెన్ బి ఫ్రమ్ అప్లికేషన్స్ నుంచి రావచ్చు, బిగ్ డేటా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, స్ట్రీమింగ్ అప్లికేషన్స్, ఐఓటీ సెన్సర్స్, లైక్ దిస్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకి డేటా రావచ్చు. వన్స్ డేటా మనకు వచ్చిన తర్వాత ఏం చేస్తామే పవర్ బిఐలో చూస్తాం. సో దట్స్ వై డోంట్ సీ జస్ట్ ఇస్ పవర్ బిఐ, see it as a business intelligence. సో బిఐ as a platform we see in the real time. సో అలాగే చూడండి ఈ కోర్స్లో కూడా. సో మీకు పవర్ బిఐతో పాటు విల్ సీ ఈవెన్ అడిషనల్ థింగ్స్ ఆల్సో. ఓన్లీ పవర్ బిఐతో పాటు మనకి రియల్ టైం ఎలా ఉంటుంది అవన్నీ కూడా నేను చెప్తాను కాబట్టి, సో సీ ఇన్ దట్ వే. సో మేజర్లీ మనకి డేటాలో తీసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి సీక్వెల్ చూసుకుంటే సీక్వెల్ డెవలపర్స్ ఉంటారు, డిబిఎస్ ఉంటారు. సో మనం డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్స్ అంటాము డిబిఐ అంటే. అదేవిధంగా ఈటీఎల్ ఉంటుంది మనకి, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్లో. దానికి మనకి చాలా టూల్స్ ఉంటాయి. డేటా స్టేజ్ ఉంటుంది, ఇన్ఫర్మాటికా, ఎస్ఎస్ఐఎస్ మైక్రోసాఫ్ట్ నుంచి. అదేవిధంగా టాలెంట్, పెంటహో, ఆల్ దీస్ ఆర్ ఈటీఎల్ టూల్స్. అదేవిధంగా బిఐ తీసుకుంటే మనకి ట్యాబ్లు ఉంది, క్లిక్ వ్యూ ఉంది, లుక్కర్ గూగుల్ నుంచి. అదేవిధంగా ఎస్ఏపి బిఐ ఉంది, ఆరకుల్ ఓబిఐ ఉంది, ఐబిఎం కాగ్నోస్ ఉంది, ఎస్ఎస్ఆర్ఎస్ ఉంది, టిప్కో, స్పాట్ ఫైర్, మైక్రో స్ట్రాటజీ, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బిఐ టూల్స్ ఉంది మార్కెట్. సో మీకు ట్యాబ్లు చూసినా సరే, పవర్ బై చూసినా సరే సిమిలారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఆల్రెడీ ఎవరైతే ప్రీవియస్గా బిఏలో వర్క్ చేస్తుంటారో, సో దే విల్ సీ ద సేమ్ థింగ్ ఇన్ పవర్ బై ఆల్సో. సో అందుకని వీటిలో ఏం తెలిసినా సరే పవర్ బై అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికి రాకపోయినా సరే పవర్ బై మనం ఫస్ట్ నుంచి వెళ్ళి స్క్రాచ్ నుంచి చూస్తాం కాబట్టి అది ఖచ్చితంగా ఈజీగానే ఉంటుంది. అదేవిధంగా మనకి అనలిటిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లైక్ ప్రిడిక్షన్స్, మెషిన్ లెర్నింగ్, దాంట్లో మళ్ళీ ఆర్, పైథాన్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ తీసుకున్నా సరే ఎవ్రీథింగ్ వి డీల్ విత్ డేటా ఉంది. సో డేటాతోనే ఇవన్నీ మనకు అంత పని ఉంటుంది. డేటా లేకుండా మనం అసలు ఏం చేయము ఇక్కడ. వాట్ ఎవర్ ఇట్ కెన్ బి, ఈటీఎల్, బిఏ, వాట్ ఎవర్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్తగా డేటాలోకి వస్తుంటే, బిఏ కానీ ఈటీఎల్ కానీ వస్తుంటే ఆల్రెడీ చాలా మంది తెలిసి ఉండొచ్చు ఇవన్నీ. మరి ఎవరైతే కొత్తగా వస్తున్నారో, సో డేటాలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి. సో అది మీరు బిఏ టీమ్ అవ్వచ్చు, ఈటీఎల్ టీమ్ అవ్వచ్చు, డేటా ఇంజనీరింగ్ అవ్వచ్చు, డేటా గవర్నెన్స్ అవ్వచ్చు, డేటా క్వాలిటీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సీక్వెల్ డెవలపర్, సీక్వెల్ డిబిఏ, డేటా వేరస్ డెవలపర్స్ అండ్ డేటా ఆర్కిటెక్ట్స్ ఉంటారు. అదేవిధంగా బిఏలో మనకి బిఏ మేనేజర్స్, డెవలపర్స్, అనలిస్ట్, డేటా అనలిస్ట్, బిఏ స్పెషలిస్ట్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అనమాట. డిపెండ్స్ ఆన్ కంపెనీ, మనకి రోల్స్ మారుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా మీకు ఈ రోలే ఇస్తారని ఏం లేదు. సో డిపెండ్స్ ఆన్ డేటా అనలిస్ట్ అంటే వాళ్ళ రోల్స్, వాళ్ళ డ్యూటీస్ వేరేగా ఉంటాయి.
అండ్ బిఐ అంటే వాళ్ళ డ్యూటీస్ వేరేగా ఉంటాయి. బట్ ఎవ్రీ వన్ విల్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే వర్క్ ఆన్ ఎనీ బిఐ ఎన్వైరన్మెంట్ రిపోర్టింగ్ టూల్ ఖచ్చితంగా వర్క్ చేస్తారు. అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ ఉండి ఫ్యూచర్లో యూ కెన్ ఆల్సో బీ హెడ్ ఆఫ్ డేటా అనలిటిక్స్ అండ్ హెడ్ ఆఫ్ బిఏ అనలిటిక్స్. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో డిపెండ్స్ ఆన్ వాట్ ఎక్స్పీరియన్స్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ నాలెడ్జ్ ఇన్ డిఫరెంట్ టూల్స్. మనం వీటిలో ఎక్కడైనా ఫిట్ అవ్వచ్చు. అది డిపెండ్స్ ఆన్ కంపెనీ, డిపెండ్స్ ఆన్ ద టెక్నాలజీ వాట్ యూ నో ఆల్రెడీ. సో ఇవన్నీ మనకు ఉంటాయి అనమాట. సో బై డిఫాల్ట్గా మనకి బిఏ చూసుకుంటే ఎస్పెషల్లీ పవర్ బీకి సంబంధించిన రూల్స్ కూడా ఉంటాయి. లైక్ పవర్ బై డెవలపర్ అని, పవర్ బై అడ్మిన్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. ఇంకా మన డేటా ఇంజనీర్, అదేవిధంగా డేటా సైంటిస్ట్, ఇలా చాలా రోల్స్ ఉంటాయి మన డేటాలో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఓన్లీ బిఐ. సో సీ ఇన్ దట్ వే. అదేవిధంగా మనకి మీ రియల్ టైమ్ వన్స్ యూ గెట్ ఎ జాబ్ ఇన్ టు ద కంపెనీ, వన్స్ యూ జాయిన్ ద కంపెనీ, మనకి ప్రాజెక్ట్స్లో మనకి అసైన్ చేస్తారు. సో జనరల్గా మనకి న్యూ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు మైగ్రేషన్ ఉండొచ్చు, కొన్నిసార్లు సపోర్ట్ ఉండొచ్చు. సో మాకు ఖచ్చితంగా తెలియదు లోపలికి ఏం చేస్తాం అనేది. సో అది మీ ఇంటర్వ్యూ టైంలో మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో మీ రోల్స్ ఎలా ఉంటాయి కంపెనీలో, అదేవిధంగా మీరు ఏం చేయబోతారు అనేది. జనరల్గా మనకి ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. సో మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక కొత్త ప్రాజెక్ట్లో పెట్టొచ్చు, అసైన్ చేయొచ్చు, లేదంటే మైగ్రేషన్ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో మనకి ఎగ్జిస్టింగ్ బిఐ నుంచి, అంటే ఆరకిల్ ఓబిఐ నుంచి కానీ, ఎస్ఎస్ఆర్ఎస్ నుంచి కానీ, కాగ్నోస్ కానీ, టాబ్లూ కానీ, ఇవన్నీ పవర్ బైకి మైగ్రేట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీకు వేరే టూల్ ఏమైనా వచ్చి ఉంటే అది మీకు అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కొంతమంది కాగ్నోస్ వచ్చు, దే వాంట్ లెర్న్ పవర్ బిఐ. ఇన్ దట్ కేస్ వాళ్ళకి ఫ్యూచర్లో మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే దే విల్ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ దెమ్. అదేవిధంగా సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ అంటే ఎలా అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అయిపోయి ఉంటాయి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఏమన్నా బగ్స్ ఏమన్నా వచ్చిన రిపోర్టింగ్లో, అదేవిధంగా దాన్ని ఏమైనా ఎన్హాన్స్ చేయాలన్నా సరే, కొత్తగా ఏమన్నా యాడ్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, ఇవన్నీ మనం సపోర్ట్ ప్రాజెక్ట్స్లో ఉంటాయి. సో మెయిన్లీ మనకి ఈ 3 ప్రాజెక్ట్లోనే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదంటే మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, లేదంటే సపోర్ట్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు. అండ్ అడ్మిన్ రోల్స్ అని ఉంటాయి ఖచ్చితంగా, అది జనరల్గా ఎక్కడైనా ఉండేవి. సో మెయిన్లీగా ఇలా ఉంటుందన్నమాట మీరు రేపు జాయిన్ అయిన తర్వాత. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సీక్వెల్. సో ఎందుకు నేను సీక్వెల్ నేర్చుకోమంటున్నానంటే, సో మనకి డిఫరెంట్ పీపుల్ ఉంటారు మార్కెట్లో. కొంతమందికి ఓన్లీ పవర్ బి మాత్రం తెలిసి ఉంటుంది. సో ఖచ్చితంగా ఎస్క్యూఎల్ తెలిస్తేనే పవర్ బి నేర్చుకోవాలనే రూల్ లేదు. బట్ పవర్ బి నేర్చుకోవాలంటే ఎక్సెల్ ఉన్నా సరిపోద్ది. బట్ ఏంటంటే ఎస్క్యూఎల్ తెలిస్తే మనకు అడ్వాంటేజ్ అనమాట. రేపు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీలో పనిచేస్తున్నారు, అక్కడ ఎక్సెల్తో రిపోర్టింగ్ చేశారు. బట్ ఫ్యూచర్లో మీరు కంపెనీ మారేటప్పుడు ఖచ్చితంగా ఎక్సెల్ ఉంటుందని రూల్ లేదు. వాళ్ళు ఎస్క్యూఎల్ వాడచ్చు, లేకపోతే వేరే సోర్స్ ఏమైనా వాడచ్చు. దట్స్ వై ఎస్క్యూఎల్ తెలిస్తే అట్లీస్ట్ మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి ఎస్క్యూఎల్లో, అది మీకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. కొంతమందికి ఓన్లీ పవర్ బి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి ఎస్క్యూఎల్ పవర్ బి కాంబినేషన్లో ఉండొచ్చు, కొంతమందికి ఎస్క్యూఎల్ తెలిసి ఉండొచ్చు, ఈటీఎల్ తెలిసి ఉండొచ్చు, పవర్ బి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి ఎస్క్యూఎల్, ఎంఎస్బిఏ, పవర్ బి, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్తో మనకి మార్కెట్లో ఉంటారు. సో మనకి ఈ మూడిట్లో ఏది తెలిసినా జాబ్ వస్తుంది. ఫ్యూ కంపెనీస్ వచ్చేసి నాకు ఓన్లీ ఎస్క్యూఎల్ పవర్ బి చాలు, ఫ్యూ కంపెనీస్ వచ్చేసి నాకు ఈటీఎల్ కూడా కావాలని అంటారు, ఫ్యూ కంపెనీస్ వచ్చేసి నాకు ఎస్క్యూఎల్ ప్లస్ ఎంఎస్బిఏతో పాటు పవర్ బి కావాలి. ఇలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో బట్ మనకి ఎంత ఎక్కువ తెలిస్తే అంత మంచిది. సో మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అది ఎప్పటికీ ఖచ్చితంగా అది మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. సో ఎంఎస్బిఏ వచ్చేసి మనకి మేజర్గా ఎస్ఎస్ఐఎస్, ఎస్ఎస్ఏఎస్, ఎస్ఎస్ఆర్ఎస్ అని 3 ఉంటాయన్నమాట. దీని వచ్చేసి మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎస్ఎస్ఐఎస్ వచ్చేసి ఈటీఎల్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఎస్ఎస్ఐఎస్ వచ్చి అనాలిసిస్ కోసం వాడతాము, అండ్ ఎస్ఎస్ఆర్ఎస్ వచ్చేసి మనం రిపోర్టింగ్ కోసం వాడతాం. సో ఇవి కాకుండా మనకి పవర్ బి సపరేట్గా ఒక స్టాండ్ అలోన్ టూల్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనం విజువల్ స్టూడియోలో చేస్తాము. సో విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకొని అందులో ఇవన్నీ ఉంటాయి. దాన్ని మనం ఎస్ఎస్డిటి అంటాము, సీక్వెల్ సర్వర్ డేటా టూల్స్ అంటాం. ఇవి కాకుండా పవర్ బి వచ్చేసి సపరేట్గా ఒక టూల్, దాంట్లో మనం రిపోర్టింగ్ చేస్తాం. డేటా తీసుకొని డిఫరెంట్ విల్ డూ మెనీ థింగ్స్ హియర్. అదేవిధంగా మళ్ళీ ఎస్ఎస్ఏఎస్లో వచ్చేసి మనకి మల్టీ డైమెన్షనల్, అదేవిధంగా ట్యాబ్లెట్ మోడ్ అంటూ ఉంటాయి. సో మేజర్గా పవర్ బి ఎవరైతే చేస్తారో సో దే విల్ ద కంపెనీస్ విల్ గో ఫర్ దిస్ ట్యాబ్లెట్ మోడల్. సో మనం ఇది కూడా మన క్లాసెస్లో చూస్తాము, వాట్ అబౌట్ ట్యాబ్లెట్ మోడల్ అని ఎలా ఉంటుంది అనేది. ప్లస్ ఇది వచ్చేసి ఆన్ ప్రెమిసెస్ ట్యాబ్లెట్ మోడల్ అనేది. ఇది వచ్చేసి క్లౌడ్. వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ కాల్ అజూర్ అనాలిసిస్ సర్వీసెస్. సో ఇవన్నీ మనం రియల్ టైంలో వాడతాము, ప్లస్ మన సెషన్స్లో కూడా నేర్చుకుంటాం ఇవన్నీ. సో మనకి జనరల్గా ఇలా ఉంటుంది రియల్ టైంలో. సో మనం ఖచ్చితంగా డేటాతో వర్క్ చేస్తాము. సో మనం ఇక్కడే డేటాతో స్టార్ట్ అవుతాము సోర్సెస్ నుంచి. ఆ సోర్స్ ఏదైనా అవ్వచ్చు, ఎక్సెల్ అవ్వచ్చు, సీక్వెల్ అవ్వచ్చు, డేటా లేక్స్ అవ్వచ్చు, లేదంటే షేర్ పాయింట్ అవ్వచ్చు, వన్ డ్రైవ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సోర్స్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. మీకు అట్లీస్ట్ ఒక 4-5 సోర్స్ తెలిసినా సరే రేపు ఫ్యూచర్లో మీకు వేరే కొత్త సోర్స్ అయినా నాట్ అన్ ఇష్యూ. బికాస్ సోర్స్ అంటే ఏంటంటే జస్ట్ మనం కనెక్షన్ మాత్రం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనం డేటా తీసుకుంటాం పవర్ బిలోకి, ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ స్టార్ట్ అయ్యింది మనకి మన జర్నీ, ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. సో మనం ఏమైతే మనం రిపోర్టింగ్ చేస్తామో పవర్ బిఐలో అవన్నీ వీళ్ళ కోసమే.
వాళ్ళ మన బిజినెస్ యూజర్ అంటాము, లేదంటే ఎండ్ యూజర్ అంటాము. సో ఈ మధ్యలో చేసేదే మన డెవలప్మెంట్ అనమాట. సో అది మనకి చాలా రకాలుగా చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, డిపెండ్స్ ఆన్ ద మెథడ్ దే ఆర్ యూజింగ్. మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి పవర్ బై డెస్క్టాప్. సో పవర్ బై డెస్క్టాప్లో మనకు వచ్చేసి రిపోర్టింగ్ చేస్తాము. లైక్ డేటా తీసుకున్న తర్వాత డేటా మోడలింగ్ చేస్తాము, రిపోర్టింగ్ చేస్తాము, డాక్స్ రాస్తాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత వి పబ్లిష్ టు పవర్ బై సర్వీస్. సో రిపోర్ట్స్ ఎక్కడికైనా పబ్లిష్ చేయొచ్చు ఫస్ట్ మెథడ్, ఆర్ రిపోర్ట్స్ ఎక్కడికైనా పబ్లిష్ చేయొచ్చు. ఇది వచ్చేసి క్లౌడ్ అంటాము పవర్ బై సర్వీస్ని. అదేవిధంగా దీని వచ్చేసి ఆన్ ప్రెమిసెస్ అంటాం. అంటే నేను క్లౌడ్కి పుష్ చేయకుండా నా సర్వర్స్లో రిపోర్టింగ్ నేను చేస్తే దాన్ని రిపోర్ట్ సర్వర్ అంటాం. సో ఈ రెండు మనం చూస్తాం మన సెషన్స్లో కూడా. అదేవిధంగా హెచ్ఎస్ఎస్ ట్యాబ్లెట్ మోడల్. సో పవర్ బిలో చేయకుండా డేటా మోడలింగ్ హెచ్ఎస్ఎస్ ట్యాబ్లెట్ మోడల్లో డేటా మోడలింగ్ చేసి దాన్ని మనం సోర్స్గా వాడి పవర్ బై డెస్క్టాప్లోకి తీసుకొని ఇక్కడ రిపోర్టింగ్ మాత్రం చేసి అగైన్ దీన్ని మళ్ళీ మనం పవర్ బై సర్వీస్లోకి పుష్ చేయొచ్చు, అదేవిధంగా రిపోర్ట్ సర్వర్లోకి పుష్ చేయొచ్చు. సో ఇవి 4 మెథడ్స్ ఇక్కడ 1, 2, 3, 4. అలా కాకుండా ఫ్యూ కంపెనీస్ వచ్చేసి క్లౌడ్కి వెళ్తాయి. సో ఇది సేమ్ మన ఎస్ఎస్ఎస్ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఇది ఆన్ ప్రెమిసెస్, ఇవి వచ్చేసి క్లౌడ్ అంటాము. సో ఇక్కడ డేటా మోడలింగ్ చేసి ఇక్కడ డిప్లాయ్ చేసి దీన్ని మళ్ళీ పవర్ బై డెస్క్టాప్లో తీసుకొని దెన్ పవర్ బై సర్వీస్ తీసుకుంటాం. ఇది వన్ ఆఫ్ ద మెథడ్స్ ఫ్యూ కంపెనీస్ ఫాలోస్. ఇంకోటి ఎలా ఉంటుందంటే పవర్ బై రిపోర్ట్ బిల్డ్ అని ఉంటుంది. సో పవర్ బై రిపోర్ట్ బిల్డ్ అంటే ఏంటంటే లైక్ హౌ పవర్ బై డెస్క్టాప్ మనకి సంథింగ్ దిస్ ఇస్ ద టర్మ్ కాల్డ్ పేజ్ జనరేట్ రిపోర్ట్స్. సో ఇది మనం పవర్ బై డెస్క్టాప్లో మనం చేయలేము, పవర్ బిఐ డెస్క్టాప్లో మనం చేయలేము. సో ఇలా ఫ్యూ కంపెనీస్ వచ్చేసి నాకు ఈ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ కావాలి అంటే రిపోర్ట్స్ ఇందులో డెవలప్ చేసి మనం పవర్ బై సర్వీస్లో పబ్లిష్ చేస్తాం. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఇవన్నీ మనం కవర్ చేస్తాం మన సెషన్స్లో. ఇట్స్ నాట్ ఓన్లీ పవర్ బై డెస్క్టాప్, పవర్ బై సర్వీస్. మనం అన్నీ చూస్తాము, అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు నేర్పిస్తాను. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ అదేవిధంగా మేజర్గా ఇట్స్ నాట్ అబౌట్ పవర్ బిఐ. మీరు ఏదైనా డేటా ప్లాట్ఫామ్లో మీరు వెళ్తే అది డేటా ఇంజనీరింగ్ కావచ్చు, అదేవిధంగా ఎస్పెషల్లీ బిఐలో ద మేజర్ థింగ్ వచ్చేసి డేటా అండర్స్టాండ్ చేసుకోవాలి. రేపు మీరు కొత్తగా కంపెనీలు జాయిన్ అయిన తర్వాత అసలు రిపోర్టింగ్ కంటే ముందు డేటా అర్థం చేసుకోవాలి. అసలు మీరు ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారు, అసలు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన డేటా ఏంటి, అసలు డేటా మనకి ఏం చెప్తుంది, ఇది ఫస్ట్ థింగ్. దీని తర్వాత డేటా మోడలింగ్ చేస్తాం. సో ఈ డేటా తీసుకున్న తర్వాత డేటా అర్థమైన తర్వాత మనం డేటా మోడలింగ్ చేస్తాం. మన ఫ్యాక్ట్స్, డైమెన్షన్స్, రిలేషన్షిప్స్ ఇవన్నీ ఇస్తాము డేటా మోడలింగ్లో. అవన్నీ తీసుకున్న తర్వాత మనకి ఎస్క్యూఎల్ తెలిస్తే ఖచ్చితంగా అడ్వాంటేజే. మనం డాక్స్ రాస్తాము డేటా మోడలింగ్ తర్వాత, దెన్ విజువల్స్ చేస్తాం. సో ఈ 4 మనకి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్, థర్డ్, ఫోర్త్ అనేది మీకు ఎక్కడికైనా యూజ్ అయింది. ఓన్లీ పవర్ బై మాత్రమే కాదు, రేపు మీ ట్యాబ్లోకి వెళ్ళినా, క్లిక్ టు వెళ్ళినా సరే ఈ ఖచ్చితంగా 1, 3, 4 ఖచ్చితంగా యూజ్ అయింది. ఈ థర్డ్ వచ్చేసి ఇది ఓన్లీ ఎస్క్యూఎల్ ఖచ్చితంగా యూజ్ అయింది. ఇది స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎస్క్యూఎల్ నేర్చుకోమని చెప్పి. అది ఖచ్చితంగా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ బిఐ. సో బిఐలో ఎస్క్యూఎల్ లేకుండా వీ కెనాట్ సపరేట్ ఇట్. సో ఇట్స్ డేటాబేస్ ఖచ్చితంగా ప్రతి కంపెనీలో యూజ్ చేస్తారు. దానికి ఎస్క్యూఎల్ వాడి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, క్వరీస్ రాస్తాం. కాబట్టి ఎస్క్యూఎల్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి, తెలిస్తే మంచిది. డాక్స్ వచ్చేసి పవర్ బై స్పెసిఫిక్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాబ్లో తీసుకుంటే ట్యాబ్లో సపరేట్గా ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ రాయడానికి. క్లిక్ వ్యూ తీసుకుంటే దాంట్లో సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇలాగా డాక్స్ అనేది స్పెసిఫిక్ టు ఏ టూల్. బట్ డేటా అనేది ఎక్కడైనా కామన్, డేటా మోడలింగ్ ఎక్కడైనా కామన్, విజువల్స్ ఎక్కడైనా కామన్. సో దట్స్ వై మనం ఇవన్నీ చూస్తాము. ఖచ్చితంగా ఎక్కడ ఏం వాడాలి, ఎలా వాడాలి, ఇవన్నీ నేను నేర్పిస్తాను. ప్లస్ అదేవిధంగా మనకి దిస్ ఆర్కిటెక్చర్ అనమాట. సో మనం ఇప్పుడైతే చూసామో మనకి డిఫరెంట్ డేటా సోర్స్ ఉంటాయి. మనకి చాలా ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ అన్నిట్లో పనిచేయరు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్లో మీరు ఎస్క్యూఎల్ వాడచ్చు, కొన్ని కంపెనీస్లో ఎక్సెల్ వాడచ్చు, కొన్ని కంపెనీస్లో డేటా లేక్స్ వాడచ్చు, కొన్ని కంపెనీస్లో క్లౌడ్ వాడచ్చు, ఆర్కిల్ వాడచ్చు, ఎస్ఐపి వాడచ్చు. సో డేటా సోర్స్ ఇస్ నాట్ ఏ బిగ్ థింగ్. మనం ఏదన్నా వాడచ్చు. బట్ వన్స్ మనం తీసుకున్న తర్వాత పవర్ బిలోకి ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో డేటా సోర్స్ తీసుకున్న తర్వాత పవర్ బై డెస్క్టాప్లోకి ఇక్కడ మనం డేటా మోడలింగ్ చేస్తాము, అదేవిధంగా రిపోర్టింగ్, విజువల్స్ అన్ని డెవలప్ చేస్తాము. దెన్ మీ పబ్లిష్ టు పవర్ బై సర్వీస్. ఇది వచ్చేసి మనం క్లౌడ్ డిప్లాయ్మెంట్ అంటాము. సో మీరు ఏవైతే రిపోర్ట్స్ చేస్తారో ఆ రిపోర్ట్స్ వచ్చేసి ఖచ్చితంగా మీ కంపెనీలో ఉన్న సిఇఓస్ కానీ, మేనేజర్స్ కానీ వాళ్ళు యూస్ చేసుకుంటారు, డెవలపర్స్ అయితే. సో వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం, సర్వీస్లో మనం పబ్లిష్ చేస్తాం రిపోర్ట్స్. వన్స్ ఇక్కడ పబ్లిష్ చేసిన తర్వాత దాని మీద డిప్లాయ్మెంట్ అంటాము, లేక పబ్లిష్, రెండు ఎలా అయినా మనం చెప్పొచ్చు. ఇక్కడ పబ్లిష్ చేసిన తర్వాత దే కెన్ యాక్సెస్ దోస్ రిపోర్ట్స్. వాళ్ళు వచ్చేసి మొబైల్స్లో కానీ, వాళ్ళ ల్యాప్టాప్స్లో కానీ, వాళ్ళ డెస్క్టాప్లో కానీ రిపోర్ట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. సో దాన్ని మనం లాగిన్ చేసుకొని మనం చూస్తాం. సో మన సెషన్స్లో నేను 2 అకౌంట్స్ ఇస్తాను. సో ఈ 2 అకౌంట్స్ ఎలా వర్క్ చేస్తా అంటే, ఒకటి వచ్చేసి ఖచ్చితంగా మీకోసం, అంటే యాజ్ అ డెవలపర్గా మీరు ఏం చేస్తారు పబ్లిష్ చేసిన తర్వాత, దెన్ యాజ్ అ యూజర్గా వాళ్ళు ఎలా చూడగలుగుతారు. సో అందుకని మీకు 2 అకౌంట్స్ నేను ఇస్తాను. దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు ప్రాక్టీస్.
అదేవిధంగా మనకి గేట్వేస్ అని ఉంటాయి ఇన్ బిట్వీన్. సో గేట్వేస్ వచ్చేసి మన ఆన్ ప్రిమిసెస్. సో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఆన్ ప్రిమిసెస్ అండ్ క్లౌడ్ అని ఉంటాయి. క్లౌడ్ అంటే డేటా అంతా ఐ మీన్ మీ కంట్రోల్‌లో ఉండదు. ఇట్ విల్ బి ఇన్ క్లౌడ్. ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఆన్ ప్రిమిసెస్ అంటే మనకి మన సర్వర్స్‌లో మన డిస్క్‌లో స్టోర్ అవుద్ది. సింపుల్‌గా చెప్పాలంటే మీ దగ్గర ఫోటోస్ ఉన్నాయనుకోండి. అది మీ గూగుల్ డ్రైవ్‌లో పెడితే అది క్లౌడ్. లేదు మీ సిస్టమ్‌లో ఉంటే అది ఆన్ ప్రిమిసెస్. అలా అర్థం చేసుకోండి. సేమ్ డేటా కూడా మీ డిస్క్‌లో మీ సర్వర్స్‌లో ఉంటే అదొచ్చేసి ఆన్ ప్రిమిసెస్ అంటాము. దాన్ని ఇలా అంటాం మనం. ఈ టర్మ్‌తో పిలుస్తాము. అదే ఆన్‌లైన్‌లో ఉంటే దాన్ని క్లౌడ్ అంటాం. అలా మనకి మీ డేటా వచ్చేసి ఆన్ ప్రిమిసెస్‌లో గాని ఉంటే అంటే ఎస్పెషల్లీ దిస్ వన్. సో ఈ డేటా వచ్చేసి మీరు పవర్ బేస్ సర్వీస్ అగైన్ ఇది క్లౌడ్, ఇది వచ్చేసి ఆన్ ప్రిమిసెస్. ఇలా క్లౌడ్ ఆన్ ప్రిమిసెస్ ఇంటరాక్షన్ జరగాలంటే మనకి గేట్వేస్ కావాలి. ఇవన్నీ మనం పవర్ బేస్ సర్వీస్‌లో మనం చూస్తాము. ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి ఇవన్నీ. అండ్ మీకు చాలా మంది తెలిసే ఉండొచ్చు ఇది. గార్ట్నర్ అనే కంపెనీ ఉంటుంది. గార్ట్నర్ ఇది రిసర్చ్ కంపెనీ. సో ఎవ్రీ ఇయర్ వచ్చేసి దే డూ దిస్ రిసర్చ్ లైక్ బిఏ అనలిటిక్స్ స్పేస్‌లో ఎవరు లీడర్ అని చెప్పి ప్రతి ఇయర్ మనకి సర్వే ఉంటుంది. సో ఇది వచ్చేసి లేటెస్ట్ సర్వే మనకి ఫిబ్రవరి లాస్ట్ మంత్లో జరిగిన సర్వే ఇది. సో మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ టాప్. సో బిఐలో సో నెక్స్ట్ ట్యాబ్లో ఉంది. సో పవర్ బిఐ ఇట్ వాస్ దేర్ ఫర్ లాంగ్ టైమ్. ఇట్ వాజ్ లీడర్ ఫర్ లాంగ్ టైమ్. ఎందుకంటే పవర్ బిఐ వచ్చేసి కొద్దిగా కాస్ట్ ఎఫెక్టివ్, కొద్దిగా తక్కువ కాస్ట్లో వస్తుంది. అందుకని చాలా కంపెనీస్కి వచ్చి అఫోర్డ్ చేయగలుగుతారు. అదేవిధంగా మనకి ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి పవర్ బిఐలో. ఎందుకంటే తక్కువ కాస్ట్ కాబట్టి చాలా కంపెనీస్ కొనుక్కుంటాయి. ప్లస్ వాళ్ళకి కూడా రిసోర్సెస్ కావాలి కాబట్టి ఖచ్చితంగా జాబ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ప్రజెంట్ మార్కెట్ బాగుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మార్కెట్ బాగుంది. ఇప్పటికీ బాగుంది. స్టిల్ దెర్ నీడ్ మోర్ పీపుల్ ఇన్ ద మార్కెట్ టు వర్క్ ఆన్ పవర్ బిఐ. అందుకని చాలా మంది పవర్ బిఐ నేర్చుకుంటున్నారు. సో బట్ ఎవరైతే చెప్తారో పవర్ బిఐ చాలా ఈజీగా ఉంటుంది, 1 మంత్లో జాబ్ వచ్చేస్తుంది ఇవన్నీ చెప్తారు. అది నేను ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పలేను, తప్పని చెప్పలేను. బికాస్ దట్స్ అజంప్షన్ అవుట్ సైడ్. బట్ పవర్ బిఐలో కూడా మనకి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అంత ఈజీ కూడా అని చెప్పలేను, అంత కష్టం అని చెప్పలేను. బట్ నేర్చుకోవచ్చు. బట్ దానికి కూడా మీ ఎఫర్ట్ పెట్టాలి. సో సబ్జెక్ట్ నేర్పిస్తాను నీట్గా. ఎలా స్టార్ట్ చేయాలి, మనకి ఎలా ఏమన్నీ చేయాలని చెప్పి రియల్ టైంలోనే ఉంటుందంతా. సో బేస్డ్ ఆన్ మీ టైం కూడా స్పెండ్ చేసి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో ఇలా ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మనం ఏమేమి కంటెంట్ చూసాము. మనం పవర్ బై డెస్క్టాప్, పవర్ బై సర్వీస్, పవర్ క్వరీ, అదేవిధంగా హెచ్ఎస్ఐఎస్ టాబ్లెట్ మోడల్, అజూర్ అనాలిసిస్ సర్వీసెస్, పవర్ బై రిపోర్ట్ బిల్డర్, పవర్ బై రిపోర్ట్ సర్వర్, డాక్స్ ఇవన్నీ నేర్చుకుంటాం. సో కంప్లీట్గా ఒక పవర్ బై ఫుల్ స్టాక్ లాగా నేను చెప్తున్నాను. సో ఎందుకంటే రేపు మీరు హెచ్ఎస్ఐఎస్లో వర్క్ చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ తెలిస్తే ఖచ్చితంగా అడ్వాంటేజ్ మీకు. సో అందుకని ఐఎమ్ కవరింగ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. బికాస్ మనకి రియల్ టైంలో చూసుకుంటే పవర్ బేస్ సర్వీస్ వాడితే ఇది వాడకపోవచ్చు, ఇది వాడితే ఇది వాడకపోవచ్చు. రెండు రెండు ఉండే చాలా తక్కువ కంపెనీస్లో. బట్ రేపు ఫ్యూచర్లో మీకు ఇది మాత్రం తెలిసి రేపు మీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పవర్ బై సర్వర్ రిపోర్ట్ సర్వర్ కావాలంటే దెన్ ఇట్ విల్ బి అడ్వాంటేజ్ ఫర్ యూ. సేమ్ అదేవిధంగా పవర్ బై డెస్క్టాప్ వాడిన కంపెనీస్లో రిపోర్ట్ బిల్డర్ వచ్చేసి ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ మీకు తెలుసుకుంటే అది ఖచ్చితంగా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. దట్స్ వై నేను మొత్తం కవర్ చేస్తున్నాను ఇవన్నీ. సో నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో నేను చెప్పినట్లు March 29th కానీ April 5th కానీ స్టార్ట్ అవుతుంది కొత్త బ్యాచ్. సో ఈ నెక్స్ట్ 10 డేస్లో నేను ఈ వీడియోతో పాటు నెక్స్ట్ ఎస్క్యూఎల్ కూడా నేను పోస్ట్ చేస్తాను రికార్డ్ చేసి. సో ఎస్క్యూఎల్ ఎవరికి తెలియదో వాళ్ళు మాత్రం ఈ వీడియోస్ చూసి దే కెన్ లెర్న్ సంథింగ్. దెన్ వీ కెన్ స్టార్ట్ డైరెక్ట్లీ పవర్ బిఐ. దానివల్ల నాకు కంటెంట్ కూడా ఎక్కువ కవర్ చేయొచ్చు, 1 monthలో కవర్ చేయొచ్చు. సో దట్స్ అబౌట్ దిస్ ఇంట్రడక్షన్. సో ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళు షేర్ చేయండి వీడియోని. అండ్ ఇఫ్ యూ వాంట్ టు అటెండ్ ద లైవ్ సెషన్స్ నాతో రీచ్ అవ్వండి. యూ కెన్ పింగ్ మీ ఇన్ ద కామెంట్స్ ఆర్ లేదంటే ఈమెయిల్ మీకు తెలుసు ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో ఉంటుంది, మీరు నాకు ఈమెయిల్ అనే చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ సెషన్ నుంచి నెక్స్ట్ వీడియో నుంచి నేను ఎస్క్యూఎల్ పోస్ట్ చేస్తాను. నాట్ కంప్లీట్ ఎస్క్యూఎల్ బేసిక్స్, మనకి పవర్ బిఐ ఎంతవరకు అవసరం అవుతాయో అవి నేను తెలుగులో చెప్తాను. సో ఇట్ విల్ బి టూ వర్షన్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో ఉంటాయి. సో బికాస్ టు అండర్స్టాండ్ ఈవెన్ బెటర్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మనం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్.